నమస్తే టీవీ 45 న్యూస్ కి స్వాగతం. వడగండ్ల వర్షంతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారాన్ని అందించి ఆదుకోవాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రచార కార్యదర్శి జె దశరథ్ అన్నారు. నల్లకుంటలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి వరి మొక్కజొన్న సాగు చేశారని తీరా చేతికొచ్చే సమయంలో సాగునీరు అందక పంటలు ఎండిపోయి రైతులు కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు కష్టపడి పండించిన వరి మొక్కజొన్న పంటలు చేతికందే సమయంలో ప్రకృతి వైపరీత్యంతో అపార నష్టం జరిగిందని ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలన్నారు. ఎండిపోయిన పంటలను అధికారులు పరిశీలించి నష్టాన్ని అంచనా వేయడంలో విఫలం చెందారని విమర్శించారు. నష్టపోయిన ప్రతి ఎకరానికి 50,000 నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలకు సన్నద్ధమవుతామని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నమస్కారం మీడియా మిత్రులకు. నా పేరు జె దశరథ్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రచార కార్యదర్శి. మొన్న తెలంగాణలో అకాల వర్షం రావడం వల్ల తెలంగాణలో అనేక మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతుల యొక్క నష్టపరిహారాన్ని పూడ్చడానికి ఎకరాకు 50,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా రైతులు కష్టాలు పడి పండించుకున్నటువంటి పంటను వడగళ్ల వానతో వచ్చి వారు తీవ్రంగా నష్టపోయారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం ఒకవేళ వారిని ఆదుకోకపోతే మేము తెలుగుదేశం పార్టీ పరంగా మేము ఆందోళనకు పూనుకోగలమని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వైపు చెప్తున్నా నిధుల్లో అని చెప్తున్నా కూడా మేము ఆనాడే తెలుసు రాష్ట్రం అప్పుల పాలు ఉంది అని తెలంగాణ రాష్ట్రం. మరి ఏ విధంగా వీళ్ళు 6 గ్యారెంటీలు హామీ ఇచ్చారు, వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదో విధంగా ఆదుకోవాలని అమలు చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. 6 గ్యారెంటీలో గత రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీల్లో రైతులకు మేము రుణమాఫీతో పాటు రైతుకు ఎకరానికి వీళ్ళు 15,000 ఇస్తున్నారు, నేను 20,000 ఇస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని కూడా ఈ సందర్భంగా నిలబెట్టుకోవాల్సిందిగా అవసరం ఎంతైంది ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది.